నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక అంతర్జాతీయ రాజకీయ యవనికపై తనను తాను ఒక గొప్ప మధ్యవర్తిగా శక్తివంతమైన దేశంగా చాటుకోవాలని ప్రయత్నించిన పాకిస్తాన్ కు ఊహించని పరాభవం ఎదురైంది. అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు వేదికగా నిలిచిన పాకిస్తాన్ ఇప్పుడు అదే చర్చలు జరిగిన హోటల్ బిల్లు కట్టలేక ప్రపంచం ముందు తల వంచుకోవాల్సి వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు యుద్ధ మేఘాలతో వణికిపోతుంటే మరోవైపు పాకిస్తాన్ ఒక సాహసోపేతమైన ముందడుగు వేసింది. అమెరికా, ఇరాన్ వంటి బలమైన శత్రువుల మధ్య రాజీ కుదర్చడానికి తాము సిద్ధమని ప్రకటించింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రతినిధుల మధ్య అత్యంత కీలకమైన అణు చర్చలకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికైంది. ఏప్రిల్ 10 నుంచి 12 వరకు 3 రోజుల పాటు ఇస్లామాబాద్ లోని అత్యంత విలాసవంతమైన హోటల్ సెరెనాలో ఈ చర్చలు జరిగాయి. ఈ డిస్కషన్స్ ప్రారంభమైనప్పుడు పాకిస్తాన్ గర్వంతో విర్రవీగింది. ప్రధాని షహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు ఆసిమున్నీర్ తమ దౌత్య వ్యూహాలు ఫలించాయని భావించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాక్ చేస్తున్న కృషిని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ మీడియా మొత్తం ఇస్లామాబాద్ వైపు చూసింది. పాకిస్తాన్ అంటే కేవలం అప్పుల దేశమే కాదు, అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించగల సత్తా ఉన్న దేశమని వారు చాటి చెప్పుకున్నారు. అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం ఇలాంటి చర్చలు జరుగుతున్నప్పుడు ఆతిథ్యం ఇచ్చే దేశమే అతిథుల వసతి, భోజన ఖర్చులను భరించాలి. పాకిస్తాన్ కూడా అలాగే ముందుకు వచ్చింది. అమెరికా, ఇరాన్ దేశాల నుంచి వచ్చిన అగ్రశ్రేణి అధికారులకు, రక్షణ సిబ్బందికి ఏ లోటు లేకుండా రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. హోటల్ సెరెనాలో అత్యంత ఖరీదైన గదులు, ప్రపంచ స్థాయి వంటకాలు, కట్టుదిట్టమైన భద్రత, ఇలా ప్రతిదీ పకడ్బందీగా ఏర్పాటు చేశారు. చర్చలు ముగిశాయి. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. కానీ ఈ 3 రోజుల విందు, వినోదాలు, వసతికి సంబంధించిన భారీ బిల్లు హోటల్ యాజమాన్యం నుంచి పాక్ ప్రభుత్వానికి చేరింది. హోటల్ సెరెనా నిర్వహిస్తున్న ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ సంస్థ తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని పాక్ అధికారులను కోరింది. ఇక్కడే పాకిస్తాన్ అసలు రంగు బయటపడింది. $1,000తో ఉన్న ఆ హోటల్ బిల్లును చెల్లించడానికి పాక్ ప్రభుత్వం వద్ద కనీస నిధులు లేవని వార్తలు రావడంతో ప్రపంచ దేశాలు విస్మయం చెందాయి. ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్పడానికి సిద్ధమైన దేశం కనీసం తన అతిథులకు పెట్టిన తిండికి బిల్లు కట్టలేని స్థితిలో ఉందనే వార్త దావానంలా వ్యాపించింది. హోటల్ యాజమాన్యం తమ బకాయిల కోసం పదే ఒత్తిడి చేస్తుండటంతో పాక్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. విదేశీ మారక నిల్వలు నిండుకోవడంతో ఇప్పటికే అప్పుల కోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరుగుతున్న పాకిస్తాన్ కు ఈ హోటల్ బిల్లు ఇప్పుడు ఒక పెద్ద శిరోభారంగా మారింది. అప్పు తెచ్చైనా సరే పరువు కాపాడుకోవాలనుకునే లోపే ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఏ దేశమైనా తన స్థాయికి మించిన ఆడంబరాలకు పోతే ఎలాంటి ఫలితం ఉంటుందో పాకిస్తాన్ ఉదంతం మరోసారి నిరూపించింది. శాంతి చర్చల పేరిట ప్రచారం పొందాలని చూసిన పాక్ చివరకు తిన్న హోటల్ బిల్లు కట్టలేని దీన స్థితిలో బయటపడింది. ట్రంప్ నుంచి పొందిన ప్రశంసల కంటే ఇప్పుడు హోటల్ నుంచి ఎదురవుతున్న డిమాండ్లు పాక్ పరువును గంగలో కలిపేశాయి. నిజానికి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎంత అధ్వానంగా ఉందంటే పెట్రోల్, గ్యాస్, కనీస అవసరాల కోసం కూడా ఇతరులపై ఆధారపడుతోంది. ఇలాంటి సమయంలో కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన ఇంటర్నేషనల్ ఈవెంట్లను హోస్ట్ చేయడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారంగా మారింది. ఒక సామెత ఉంది, ఇంట్లో ఈగలు తోలుకుంటూ బయట పల్లకీలు ఎక్కాలని చూసినట్లు పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అగ్రరాజ్యాల మధ్య మధ్యవర్తిత్వం వహించి గ్లోబల్ లీడర్ అనిపించుకోవాలనుకుంది. కానీ తన ఖజానాలో ఉన్న వాస్తవ నిల్వలను మర్చిపోయింది. ఈ హోటల్ బిల్లు వివాదం పాకిస్తాన్ కు ఒక గుణపాఠం లాంటిది. అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందాలంటే దౌత్య నీతితో పాటు దానిని నిలబెట్టుకునే ఆర్థిక బలం కూడా ఉండాలని ఈ ఘటన ప్రపంచానికి చాటి చెప్పింది. ఏది ఏమైనా ఇరాన్, అమెరికా చర్చలు సఫలమయ్యాయో లేదో కానీ పాకిస్తాన్ పరువు మాత్రం హోటల్ గదుల్లోనే ఆవిరైపోయింది.